దేవుని బిడ్డలారా, ప్రార్థనతో మనం ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రభువా నన్ను ఇక్కడ నిలబెట్టారు తండ్రి. షాలోం ఫెలోషిప్లో అని మీ చిత్తం. నేను ఏం మాట్లాడవలేనో మీరు నాకు తెలపండి. బిడ్డల హృదయాలను తెరచండి. బిడ్డల యొక్క తండ్రి ఆత్మతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు నాకు శక్తి ఇవ్వండి, బలం ఇవ్వండి. నేను మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకున్నాను యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఐ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2016. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే ద గ్రేట్నెస్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. Maybe 2015 you might have lived against the Christ and you lost 365 blessings because you are against Christ. But all those blessings now the Lord Jesus will give in only one day. The blessings you lost in 365 days or 365 blessings, He will give you only one day. So come to Jesus this 2016. Within one day, He is going to give you the blessings, all which are lost by you. This is the greatness of the Lord Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో నేను మీ మధ్యలో కొన్ని నూతన సంవత్సరంకి సంబంధించి మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటివి ఒక సేవకుని ఒక చరిత్ర గురించి చెప్పి మీ మధ్య పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మనము క్రైస్తవులైనటువంటి మనము గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి గ్రోత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రోత్ అనేటువంటిది 2015లో ఆగిపోకుండా 16లో కూడా కంటిన్యూ కావాలి. సెకండ్ థింగ్, ఆ గ్రోత్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మీ మధ్యలో పౌల్ పంచుకోవాలనుకున్నాను. పౌల్, అపోస్తలుడైన పౌల్, ఏ విధంగా ఆయన ఈ డెవలప్ and how he built his spiritual life. ఇవన్నీ మీ మధ్యలో కొన్ని నేను పంచుకోవాలనుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రోత్ అనేటువంటిది ద క్రిస్టియన్, ఆఫ్టర్ యూ బికమ్ ద క్రిస్టియన్ మీన్స్ యు ఆర్ బిలీవర్ ఇన్ క్రైస్ట్. నీవు వన్స్ యూ కమ్ యాజ్ ఎ బిలీవర్, ఒకసారి నువ్వు బిలీవర్ అయిపోయిన తర్వాత గ్రోత్ అనేటువంటిది అండర్స్టాండింగ్ ద క్రైస్ట్ అండ్ యూ knowing the Christ is more important. Knowing and understanding the Christ. ఈ knowing and understanding Christ is the అనేది మొట్టమొదటి మెట్టు అన్నమాట. ఈ మొట్టమొదటి మెట్టులో సాతానుడు అబ్జెక్ట్ చేస్తాడు మనల్ని అందరూ. సాతానుడు మనల్ని అక్కడే మనల్ని నొక్కివేయటానికి చూస్తాడు అన్నమాట. అండర్స్టాండింగ్ ద క్రైస్ట్, నోయింగ్ ద క్రైస్ట్ అనేటువంటి దాన్ని. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఎక్కడ సాతానుడు ఈడే మనల్ని అణిచివేయటానికి చూస్తాడు అన్నమాట. అక్కడ మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ అణిచివేసేటువంటి క్రియలు ఏమిటి అంటే సాతాను ద్వారా వరల్డ్లీ లస్ట్, ఈ ప్రపంచంలో ఉండేటువంటి లోకంలో ఉండేటువంటి ఆశలను చూపించటం, ఇతరుల యొక్క ద్వేషాలు చూపించటం, ఇవన్నిటినీ మనకి కొన్ని లోక క్రియలు ఇవన్నీ మనలో వాడు చూపించి మన యొక్క ఈ యొక్క ఆత్మీయ జీవితంలో తెలుసుకోవడం, క్రీస్తు గురించి తెలుసుకోవడానికి, క్రీస్తు గురించి మనకి ఇంకా ఎక్కువగా మనకి అండర్స్టాండ్ అవడానికి అబ్జెక్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. వీటన్నింటి నుంచి నీవు దూరము ఉండాలి అని అంటే ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ యు హావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యు హావ్ టు ప్రే విత్ క్రైస్ట్. దీస్ టూ విల్ హెల్ప్ యూ టు నో ది క్రైస్ట్ అండ్ టు అండర్స్టాండ్ ది క్రైస్ట్, టు ఫర్గెట్ దిస్ వరల్డ్లీ లాస్, టు ఫర్గెట్ దిస్ వరల్డ్లీ ఆల్ థింగ్స్. వన్స్ మీరు ఎప్పుడైతే you start touching the Bible and reading the Bible, praying to Christ, Satan will grow there. కాబట్టి ఈ 2016లో బిలీవర్స్ అనేటువంటి మనము గ్రోత్ అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఉండాలి. మరి అందుకే అపోస్తలుడైన పౌలు థెస్సలోనికే సంఘానికి కూడా రాస్తూ ఉంటాడు అన్నమాట. మీరు ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో నుంచి దూరంగా ఉండండి, అదే విధంగా ప్రేమలో మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి అని కొన్ని విషయాలు వాళ్ళకి అపోస్తలుడైన పౌలు థెస్సలోనికే సంఘానికి రాస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకనంటే ఇవన్నిటినీ మన ఆత్మీయ జీవితాన్ని అణిచివేయటానికి చూస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క 2016లో
మనం ఆత్మీయ జీవితంగా ఎదగాలి అని అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ టేక్ ద బైబుల్, రీడ్ ద బైబుల్ డైలీ, స్పెండ్ సమ్ టైమ్ విత్ బైబుల్, అండ్ ఆల్సో ప్రే టు క్రైస్ట్ ఎవ్రీ డే. యూ కెన్ ప్రే టు క్రైస్ట్ at any time. So if you develop this, ఈ విధంగా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనలో గ్రోత్ అనేటువంటిది, ఈ యొక్క ఎదుగుదల అనేటువంటిది మనకు వస్తుందన్నమాట. ఎదుగుదల ఎప్పుడైతే వస్తుందో యూ విల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. మన యొక్క శరీరంలో ఎదుగుదల అనేటువంటిది ఏ విధంగా వస్తుందో, కండరాల ఎదుగుదల, మరి ఎముకల ఎదుగుదల, మరి నరాల ఎదుగుదల వచ్చినప్పుడు ఆ మనిషి చాలా స్ట్రాంగ్ గా కనపడతాడు. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్లీ ఆల్సో యు మస్ట్ బి స్ట్రాంగ్. యు మస్ట్ బి స్ట్రాంగ్ స్పిరిచువల్లీ. ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉంటావో అప్పుడు సాటన్ విల్ నాట్ కమ్ టు యు. సాటన్ విల్ నాట్ కమ్ టు యు. ద సాటన్ విల్ అఫ్రైడ్, ఓ ఈయన స్పిరిచువల్ గా చాలా బలంగా ఉన్నాడు, ఆత్మీయంగా ఆయన దగ్గరికి నేను పోకూడదు అనేటువంటి భయం సాతానుకు వస్తుంది. దిస్ గ్రోత్ God wants from us in this 2016. ఈ 2016 లో ప్రతి ఒక్కరమైనటువంటి మనము 2015 లో మేబీ అవర్ గ్రోత్ ఇస్ వెరీ లెస్. 2015 లో మన ఎదుగుదల తక్కువ ఉన్నదేమో. డోంట్ అఫ్రైడ్. అట్లీస్ట్ ఇన్ 2016 we try to grow in the Christ, His commandments, everything we follow, and we will praise the God by showing our strength in the spiritual. This is what the Christ want. ఇదే క్రీస్తు మనకు కావాల్సింది. అపోస్తలుడైన పౌలు తీసుకోండి. From which position he came, Apostle Paul? He came from very dead against a person. He is very what I can say is the against Christ. He is not having any spiritual strength. nil. అక్కడి నుంచి ఆయన ఏ విధంగా ఎదిగాడో చూడండి. స్పిరిచువల్ గా ఆయన ఏమన్నా ఇది ఉందా? No, he is not knowing anything about the Christ. He is following against Christ. But how he developed? అపోస్తలుడైన పౌలు గురించి నేను ఉదయకాలంలో ప్రియమైన దేవుని బిడ్డ మీ దగ్గర కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు గురించి చెప్పాలనుకున్నాను. How he developed his spiritual life. How he became strong in Christ. అపోస్తలుడైన పౌలు యాక్చువల్గా ఆయన జీవితం గురించి కొద్ది నిమిషాలు మీ మధ్య చెప్పుకోవాలనుకుంటున్నాను. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ AD 37, he according to the history AD 37 లో ఆయన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందాడు. 37 at the AD 37, after the death of Christ 37, he has seen that vision while going to the Damascus. ఆ విజన్ ఎప్పుడైతే ఆయనలో కలిగి ఉన్నదో దట్ ఈస్ ద ఫస్ట్ చేంజ్ స్టార్టెడ్. This 2016, let us start with that vision. We lost the Christ. Maybe you may not find how the Paul has got the vision, but God is going to give in different way to the vision to us. ఆ విజన్ ని ఎప్పుడైతే పొందాడో దట్స్ ఆల్. He changed his life. ఎన్ని సంవత్సరాలు చేశాడో తెలుసా అండి? 31 years he did the God for. 31 years. At the AD 68 వరకు అతను దేవుని సేవ చేశాడు. 31 years. I have seen in the records Christian life. AD 68 లో beheaded by the Nero in the Rome. Beheaded by the Nero చక్రవర్తి ద్వారా శిరశ్ఛేదం చేయబడ్డాడు. AD 68 అపోస్తల్ పౌల్ చూడండి ఎంత గొప్ప సేవకుడు. 31 years he did the God's work. 31 years restless, not having any worldly desires, always strong, becoming strong day by day. ఆయన నోరు తెరిస్తేనంట క్రీస్తు. నోరు తెరిస్తే క్రీస్తు. Do you know what is the first message he gave? The first message he gave is the Christ is the Son of God. Christ is the Son of God. That is the first message he gave. Christ is the Messiah. దేనికి వ్యతిరేకంగా చేశాడో దాన్నే వచ్చి ప్రకటించాడు అన్నమాట. క్రైస్ట్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి దాన్ని
మెయిన్ ఆయన రాసిన పత్రికలు అన్నింటిలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆయన చూపించాడు క్రీస్తు గురించి. వాటన్నింటిలో ది మెయిన్ పర్సన్ ఈస్ ద క్రైస్ట్ సెంటర్డ్ లెటర్స్ ఆర్. ఈ రోజు కూడా మేబీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాల్, బట్ మై మెసేజ్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్ మెసేజ్. అపోస్తలుడైన పౌలు యొక్క చరిత్ర నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వై అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తిగా ఈ లోకానికి మనకి కనపడ్డాడు. He wrote four letters: Ephesians, Philippians, Philemon, Colossians. ఈ 4 చెరసాల్లో ఉండి రాశాడు. ఇంప్రిజన్ చెరసాల్లో ఉండి రాశాడు ఈ 4 పత్రికలు. అందుకే వాటిని చెరపత్రికలు అంటాం. చెరసాల్లో కూడా ఆయన ఏమి బాధలు అనుభవించలేదు. ఈ wrote about the Christ. పత్రికలు, చెరపత్రికలు అంటాం. ఎఫెసియన్స్, కొలసియన్స్, ఫిలోమోన్ రాసిన పత్రిక. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అపోస్టల్ పాల్. ఈ 2016లో let us follow God's servant called Paul, how he developed. We keep one example of him. Let us follow how he did his God's work. దేవుని చరిత్రను చేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో బిఫోర్ వి గో ఇంటూ దిస్ 2016, let us remember this God's servant, the apostle Paul. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క సేవలో నేను ఇంకా now I am going into the works of the apostle Paul. ఆయన యొక్క తన సేవలో do you know what is his first step? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసియన్స్ 3:11. ఆయన సేవ ఏ విధంగా చేశాడో చూద్దాం. ఎఫెసియన్స్ 3:11. ఎఫెసియన్స్ 3:11. పరిశుద్ధుల లాస్ట్ పార్ట్ నేను చదువుతానండి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. సో అపోస్తలుడైన పౌలు తన సేవలో వెరీ 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 చాలా తక్కువగా తాను అనుకున్నాడు అన్నమాట. పరిశుద్ధులందరిలో నేను అత్యల్పమైనటువంటి వాడిని, పరిశుద్ధులందరిలో నేను అత్యల్పమైనటువంటి వాడిని. ఆయన సేవలో చూడండి. He is very great in the sight of the Christ, but he himself thinking that no, I am very simple person, I am very ordinary person among the God's people, among the holy people. ఈ రోజుల్లో కొంచెం మనము వాక్యం తెలిస్తే చాలు, we feel proud, we feel that I am so great in this world, there only we are failing doing the God's work. దేవుని పని చేసే దాంట్లో మనం మొట్టమొదటి పడగొట్టడం అదే. we are thinking that we are very very great in the sight of God. No, నువ్వు పరిశుద్ధులందరిలో అత్యల్పుడుగా ఎంచుకోవాలి నిన్ను. అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ ఎఫెసీకి రాసిన సంఘానికి ఏమని రాస్తున్నాడు చూడండి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ పాల్ వి ఆర్ సీయింగ్. హి హిమ్సెల్ఫ్ డిగ్రేడింగ్ హిమ్సెల్ఫ్. నేను చాలా చిన్నవాడిని అయ్యా, నేను చాలా అత్యల్పుడిని. ఐఎమ్ వెరీ సింపుల్ పర్సన్ among all of you. Maybe he is thinking that I must think that when I come to preach the gospel, you are more than me. You are more than me in the sight of God. You are having more knowledge than me in the sight of God. I must think like that while preaching the gospel. I should not
think that I am greater than you. I should not behave that I am very powerful in Christ. I should not think that I am having more knowledge. I should not think that I am having so much about Christ. No. I must come down before I preach the gospel. That is what the Apostle Paul did in his life. అదే చేశాడు అపోస్తలుడైన పౌలు. అత్యల్పుడుగా తనను తాను పెంచుకున్నాడు. దేవుని బిడ్డలారా, సేవకులమైనటువంటి మనం నువ్వు గాస్పెల్ అందించేటప్పుడు, లేకపోతే నువ్వు ఎవరికైనా నీవు దేవుని గురించి చెప్పేటప్పుడు తెలుపుడుగా ఉండి నువ్వు సబ్మిషన్గా వెళ్ళి నువ్వు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. డోంట్ గో లైక్ ఎ పర్సన్ హూ నో ఎవ్రీథింగ్ అబౌట్ క్రైస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ది believers or the people who are actually believing in Christ. We are all having the responsibility of spreading the gospel. Manakandarki unde. Don't think that I always listen. No, you have a responsibility. You are also a preacher. You are also a God's servant. You are also God's worker. Please, don't think like that. Anyone who are sitting here, I am only always listening. No. You are the God's vessel. You have to be used. So when you are working in your places, please think out the Paul thought himself. ఆయన ఏ విధంగా తను తాను ఆలోచించుకున్నాడు, మనం కూడా ఆలోచించుకున్నాం. అత్యల్పులంగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. రెండవదిగా ఆయన సేవలో ఆయన చేసింది ఏమిటి అని అంటే, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 1:16. I don't have time, but I will go fast. Romans 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాదు. అపోస్తలుడు పౌలు ఏ రోజు కూడా సువార్త అంటే దేవుని యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి వార్త, ఆయన రక్షణ గురించి, ఆయన చేసి ఇచ్చిన రక్షణ గురించి చెప్పినటువంటి ఆ వార్తలు గురించి ఎప్పుడు సిగ్గుపడేవాడు కాదు. సువార్తను క్రీస్తుని గురించి ఏ రోజు కూడా చెప్పడానికి, ప్రకటించడానికి సిగ్గుపడేవాడు కాదు. దిస్ ఈస్ హిస్ సెకండ్ హ్యాబిట్స్ ఇన్ హిస్ వర్క్, ఇన్ హిస్ ప్రీచింగ్. That's why he became very strong in the spiritual life. మనమైతే బైబిల్ తీసుకెళ్ళడానికి సిగ్గుపడతాం. నేను ఒక సేవకుడిని చూశాను. ఆ సేవకుడు చర్చికి వస్తుంటే పరిశుద్ధ గ్రంథం ఇంకొక ఆయన మోసుకురావాలి. ఆయన మోసుకొచ్చి పరిశుద్ధ గ్రంథం ఇక్కడ పెడితే సేవకుడు వచ్చి దాన్ని తెలిసి వాక్య పరిచయం చేస్తాడు. No, that's not correct. This is more than anything in this world for us. You carry, preach the word of God. క్రీస్తుని గురించి మనం ఎక్కడ ఎప్పుడు సిగ్గుపడకూడదు ప్రకటించడానికి. కానీ దేనికైనా సరే నీ బిడ్డలకు కూడా ప్రకటించాలి క్రీస్తు గురించి. మన బిడ్డలకు కూడా మనం ప్రకటించాం. మనం అనుకుంటాం మనం అక్కడే ఫెయిల్యూర్, యు ఆర్ ఫెయిలింగ్. మనకు అనుకుంటాం మా కొడుకు నా కుమార్తె క్రీస్తుని గురించి తెలుసుకుంటారులే, వాళ్ళు వెళ్తున్నారులే సండే క్లాస్కి, వాళ్ళు చర్చికి వెళ్తున్నారులే, మనకెందుకు అని మనము అనుకుంటాం. There only the family is failing. It is the responsibility of the father and mother to teach about the Christ. If you do not do it, then automatically the child cannot understand. You are teaching so many things to the child when he is very small. But did you ever teach about Christ to him? There only it is failing. The family strength, spiritual strength of the family. So my dear brothers and sisters, let us not feel, maybe manamu neglect, it is not sigupadatam. Negligence kuda ekkuva undakudadu manaki to preach about the Christ. ఈనంట సువార్త గురించి, క్రీస్తు గురించి ప్రకటించడానికి, చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడేవాడు కాదు.
ఎక్కడైనా సరే ఆయన యొక్క సాక్ష్యం దర్శనం గురించి ఆయన చేసి పొందిన వాటిని గురించి ప్రతి చోట చెప్పేవాడు అపోస్తలుడైన పౌలు. He used to go and tell many times about his vision, about his change, about his life, how he came to Christ. He never felt anything. ఎవరికి భయపడేవాడు కూడా కాదు. ధైర్యవంతుడు. లోక ప్రజలకి ఎవరికి భయపడేవాడు, లోకమైనటువంటి లోక అధికారులకి ఆయన లోబడేవాడు కానీ వాళ్ళ మధ్య క్రీస్తు గురించి చెప్పడానికి ఎప్పుడు భయపడేవాడు కాదు. This is what the second thing the Apostle Paul has got in his life. మొట్టమొదట చూస్తే అతను చాలా ప్రేమైన దేవుని బిడ్డ అత్యల్పంగా ఆలోచించుకునేవాడు. రెండవది క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడేవాడు. నీవు నేను కూడా క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఈ లోకంలో మనం దేని భయపడవలసిన అవసరం లేదు, లేదా సిగ్గుపడవలసిన అవసరం కూడా. Let us feel great, let us feel privileged, let us feel that it is the opportunity to talk about the Christ. ఎవరైనా అన్యులు ఉంటే భయపడకండి. You call them. I'm talking about, I may be a very simple person in front of you. నేను మొన్న మా ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంటే చాలా మంది మరి పేదవారు గుడిసెలో ఉండేటువంటి వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళలో ఒక ఆమె మరి నా దగ్గరికి అప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేది, ఏదైనా అనారోగ్యం తెచ్చిన. ఆమె నాకు కనపడింది న్యూ ఇయర్ రోజు. కనపడిన వెంటనే ఆమెని దూరం నుంచి చెప్పాను, అమ్మా ఈరోజు 11 గంటల గుడికి రమ్మా. సిగ్గుపడలేదు. ఆమె ముగ్గురిని తీసుకొచ్చింది ప్రేమేంటంటే దేవుని బిడ్డ. షీ బ్రాట్ 2 more persons. ఆమెతో పాటు ఇంకిద్దరిని తీసుకొచ్చింది. అండ్ బ్రదర్ నవీన్ gave the God's word to them. మన డ్యూటీ అంతే. We always tell only one thing. We preach the gospel. That is your duty to accept or not. Let us preach the gospel. Let us preach the gospel to the people who is not knowing in this world. Call them. Maybe 1, 2, 3, anyone, call them. Come to church. Please listen to Christ. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోబెడితే చాలు. They listen something. సిగ్గుపడద్దు దాని విషయంలో. Call them. You call them. Maybe nowadays so many other reasons will be there, but at least you invite them to come to church who are not knowing the Christ. అపోస్తలుడైన పౌలు ఎంతో మందిని ఆయన నడిపించగలిగాడు అని అంటే he went. ఆయన కూర్చొని చెప్పలేదు ఎక్కడ పోయాడు. He preached the gospel. He preached about the Christ. We have to also do the same thing in this world. You have to call them. పిలవాలి, సిగ్గుపడకూడదు. ఎవరైనా ఒక వ్యక్తి నీ గురించి తెలిసిపోతుంది. నువ్వు మన ఏరియాలో ఉన్నప్పుడు మనము గురించి నలుగురు చెప్పుకుంటారు, సో అండ్ సో పర్సన్ పాస్టర్, ఈయన దగ్గర ఏదో సంథింగ్ ఇస్ దేర్ అనేసి వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ క్వైట్, దే కెనాట్ అండర్స్టాండ్ యూ మచ్. సో లెట్ us do something. పిలుద్దాం. Let us talk with them. అప్పుడు ఏమవుతుందంటే it will spread slowly, one person to another person. So like that we can bring so many people who are not knowing the Christ, and we can preach the gospel to them. This is the thing we want to do present days. అపోస్తలుడైన పౌలు చేసినటువంటి గొప్ప పని కూడా అదే. సిగ్గుపడలేదు చెప్పడానికి క్రీస్తు గురించి. నెవర్ 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 ashamed to talk about the Christ. Maybe ఆయన పొందిన బాధలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎండ్, వాట్ ఈస్ హిస్ ఎండ్? హిస్ ఎండ్ ఇస్ డెత్. తెలుసు, I will die maximum I will die. That's all. What they can do at maximum, they can take out my life. What is there? I can die for Christ.
It is God's love. My dear brothers and sisters, this is the great thing about the apostle. ఎప్పుడు సిగ్గుపడేవాడు ఆల్వేస్ రెడీ టు టాక్ అబౌట్ ది క్రైస్ట్. ఎవరైనా సరే ఆయన గురించి ఇతరులు భయపడేవాళ్ళు కానీ ఆయన ఈరోజు భయపడేవాడు కాదు. సచ్ ఎ గ్రేట్ పర్సన్ హి ఈస్. థర్డ్లీ, ఆయన చేసినటువంటి మూడవ పని ఏమిటంటే చూడండి, Acts 9:19-22. Acts 9:19-22. Acts 9:19-22. వెంటనే సారీ, I will read the 20th, 19 and 20. పిమ్మట అతను దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చాను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడి తడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకును కొనిపోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకుంది. వాట్ ఏ గ్రేట్ చేంజ్. అపోస్తలుడైన పౌలు అంటారు, క్రీస్తే దేవుని కుమారుడని ప్రకటించాడు. He is the Messiah. He has come to this world as the Messiah, the Christ. దేని గురించి అయితే ఆయన వ్యతిరేకించి చేశాడో దానినే ప్రకటిస్తూ వచ్చిన వెంటనే అక్కడ అందరూ విభ్రాంతి పొందారు. Such a change we require, my dear brothers and sisters, in our lives. Maybe last year 2015 we lived against Christ. Maybe 2015 our friends know that, oh, this man, oh, he is very bad man, and oh, he is very this thing, that thing, he is not having any religious this thing, Christian principles, anything. But 2016, all of a sudden, you please show to them, I am not such a fellow, I am not such a person. How I lived 2015, I am a person who is changed like Paul. This is the thing what God wants from us. 2015 lo, maybe you are spending a lot of time with friends in other places where it is against the gods. But 2016 suddenly when your friends are inviting, you are telling them, no, I am not coming there because I am now the God's. This is the change. 2016 you require. 2015 you may not have talked about the Christ to anyone. 2016 you started talking about Christ to everybody. All will be thinking, andaru anukuntaru, what is this man? Last year he never opened the mouth, he used to keep his head down, he used to go walk slowly, he is very quiet, but suddenly there is a change. He is preaching about the Christ, he is telling about the Christ. This is the change we require. This is the change. ఈ చేంజ్ అపోస్తలుడైన పౌలు వచ్చింది. వెంటనే అంట, see that word, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నారు. జనులందరూ విభ్రాంతి పొందారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మూడు విషయాలు ఈ మధ్యలో నేను అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తాను చేసిన పనిలో అవలంబించినటువంటి సేవలో మనం కూడా అవలంబించాలని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అపోస్తలుడైన పౌలు 2 సంఘాలకు రాసినటువంటి కొన్ని విషయాలు అతి క్లుప్తంగా నేను ఇంకా ముగించుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఎక్కువగా ఏమని రాశాడు అంటే, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో ఆయన చాలా ప్రియమైన దేవుని బిడ్డ చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:1 చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఏమని ఎఫెసీలకు రాశారో చూడండి, అక్కడ మనకు తెలుస్తుంది.
1:1 దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులను అయిన వారికి శుభమని చెప్పి రాయనది. ఎఫెసీ సంఘానికి ఆయన ఎక్కువగా ఒక్క చెప్పిన మాట ఏంటి అని అంటే క్రీస్తునందు 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 అని ఒక్క చెప్పాడు. ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. 35 సార్లు ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ అని రాశాడు. 35 సంవత్సరాలు టు ది ఎఫెసియన్స్. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు. చూడండి, క్రీస్తునందు ఉన్న విశ్వాసులకు. Are we believers in Christ today? Who are sitting here? If you are believers in Christ, who are here, let us think and let us judge. ఇంకా ఏమని రాశాడు చూడండి, 6వ వచనం ఆఖరు. క్రీస్తునందు మనలను ఏర్పరచుకొనెను. అట్లాగే ఇట్లా 35 సార్లు రాశాడట. నేను మీకు ఈ మధ్యాహ్నం సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ఎఫెసియన్స్ 2:10 లో చూడండి. ఎఫెసియన్స్ 2:10 ఎఫెసియన్స్ 2:10 లో అక్కడ మనం ఏమని చూస్తున్నామనంటే, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు మనల్ని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము. ఆయన చేత మనము చేయబడినటువంటి వారంగా ఇక్కడ మనం చూస్తున్నాం. పేమెంట్ చేసిన పనిగా ఉన్నాం. Are we really created in Christ? Let us think. Let us think. ఆయన ఎఫెసియన్స్ కి క్రీస్తునందు 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 అని అనేక పర్యాలు 35 సార్లు రాశాడు. ఎందుకంటే మేబీ దే ఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్. టుడే లెట్ us examine ourselves. నీవు క్రీస్తునందు సృష్టింపబడి ఉన్నావా అని నువ్వు ఆలోచించుకుంటున్నావా? లెట్ us think about that. ఒకవేళ నేను క్రీస్తునందు సృష్టింపబడలేదు, లేదా క్రీస్తునందు సృష్టింపబడి ఉన్నాను, ఆయన చేసిన పని అయి ఉన్నాను అని నువ్వు ఒకవేళ అనుకోకపోతే, దిస్ లెటర్ ఈస్ ఫర్ యూ. దిస్ లెటర్ ఈస్ ఫర్ యూ. క్రీస్తు యేసునందు విశ్వాసమైన వారంగా నువ్వు ఎంచబడకపోతే, దిస్ లెటర్ ఈస్ ఫర్ యూ టుడే. ఇంకా చాలా ఉన్నాయి, 35 ఉన్నాయి. ఐ విల్ షో వన్ మోర్ థింగ్. చూడండి, ఎఫెసియన్స్ 2:13 యు సీ. క్రీస్తుకు దూరస్తులై ఉంటుడని మీరు జ్ఞాపకం చేసిన ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపంలో ఉన్నారు. టుడే ఆర్ యు వెరీ నియర్ టు క్రైస్ట్? క్రీస్తునందు సమీపంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు క్రీస్తునందు సమీపంగా లేకపోతే, దిస్ లెటర్ ఇస్ ఫర్ యూ. దిస్ లెటర్ ఇస్ ఫర్ యూ. దిస్ లెటర్ ఇస్ ఫర్ యూ. దిస్ ఎఫెసియన్స్ లెటర్ ఇస్ ఫర్ యూ. If you are away from Christ today, maybe you are 2015 away, but today 2016, please come nearer to Christ. If you are not nearer to Christ after knowing Christ, after becoming believer, after becoming Christian, if you are not knowing Christ, this letter is for you. Or if you are not very near to Christ, this letter is for you. This letter is for us, for me. నేను క్రీస్తునందు సృష్టింపబడకపోతే, క్రీస్తు పని వారిగా నేను ఎంచకపోతే, దిస్ లెటర్ ఇస్ ఫర్ మీ. నేను క్రీస్తుకు దూరంగా ఉంటే, దిస్ లెటర్ ఇస్ ఫర్ మీ. నేను క్రీస్తునందు ఏర్పరచబడకపోతే, దిస్ లెటర్ ఇస్ ఫర్ మీ. నేను క్రీస్తునందు విశ్వాసంగా లేకపోతే, దిస్ లెటర్ ఇస్ ఫర్ మీ. 35 times he did like that. క్రీస్తునందు 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 అంటే ఈస్ గివింగ్ దెమ్ అడ్వైస్. నువ్వు లేకపోతే సరిగా తెలుసుకో సరిగా. నువ్వు దూరంగా ఉంటే క్రీస్తు రక్తం వలన నువ్వు ఏమయ్యావు అంటే ఆయనకి సమీపంగా మార్చబడి, క్రీస్తునందు సమీపంగా దగ్గరగా నువ్వు వచ్చున్నావు అని మనకి ఎఫెసీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. దూరంగా ఎందుకు పోయావు? వై? బికాస్ ఆఫ్ ద సిన్. బికాస్ ఆఫ్ ద సిన్. మనల్నంతా పాపము దూరపరుస్తుంది. You take this is Christ, this is you. When this gap is sin, the more you avoid the sinful life, you come close to the Christ.
This gap is there. So when the sin is increasing, you are going away from Christ. So your both hands always you see, are they close? One hand is Christ and one hand is you. Are you close to Christ? Please think. The sin is separating us. దానికి మనము తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తునందు మనం దగ్గరగా ఉన్నామా లేదా మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి క్రీస్తునందు 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 అని 1 నుంచి 35 సార్లు చెప్పారు. ఈ పత్రిక చెరసాలలో ఉంది రాశారు. మీరు ఇంటికి వెళ్ళి పత్రికను చదవండి. యూ స్పెండ్ మోర్ టైం. మేబీ ఇట్ విల్ టేక్ 3-4 hours or 5 hours to read this letter to Ephesus. Please read and understand what about మీకు ఊరు నుంచి మీకు లెటర్ రాస్తే చదివకుండా చెప్పేస్తారు. లేకపోతే మీకు ఊరు నుంచి మీ యొక్క రిలేషన్స్ ఏమైనా లెటర్ పంపిస్తే మీరు చదవకుండా చెప్పేస్తాం. ఆర్ మేబీ యువర్ గాట్స్ నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్ళావు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వచ్చిన కాడ నుంచి రోజు చూస్తూనే ఉంటావు కదా, నాకు లెటర్ వచ్చిందా, మెసేజ్ వచ్చిందా. ఈ గట్టునో అది రాదు పెట్టదు అయినా కూడా నువ్వు ఇక్కడ చూస్తూ ఉంటావు. బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రిటన్, యు ఆర్ నాట్ రీడింగ్. యు ఆర్ క్లోజింగ్ దిస్ లెటర్. ఐ డోంట్ వాంట్ దిస్ లెటర్. అది ఎవరికో ఎఫెసియన్స్ కి రాశారండి, మనకెందుకు? నో, దిస్ లెటర్ ఇస్ ఫర్ us. If you are today away from Christ, this letter is for you. Please read it. How I can become close to the Christ. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో మనము ఈ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఏ విధంగా క్రీస్తునందు ఇన్ క్రైస్ట్ అని రాసి ఉన్నారు, ఆ విధంగా మనం కూడా ఇన్ క్రైస్ట్ ఆర్ వి దేర్ ఇన్ క్రైస్ట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అనేటువంటిది లెట్ us judge ourselves. అందుకే ఒక పాట కూడా ఉంది, క్రీస్తు నామంలో స్వస్థత అన్నీ ఉంది ఆయన నామం. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, let us verify ourselves whether we are really in Christ in all aspects. Everything whatever given about in that topic 35 times in this letter, are we all like that all 35 times? Are we there? క్రీస్తునందు విశ్వాసిగా ఉన్నానా, క్రీస్తునందు సృష్టింపబడ్డానా, క్రీస్తునందు విమోచింపబడ్డానా, క్రీస్తునందు ఏర్పరచబడ్డానా, క్రీస్తునందు మరి నేను ఎదుగుతున్నానా, ఇవన్నీ ఉన్నాయి. Let us in 2016. This is what he wrote to the Ephesians. The most word he used in Christ in Ephesians. This is the specialty of this letter. I will take one more, Thessalonians. What he wrote it to the Thessalonians, do you know? Thessalonians ఉండేటువంటి విశ్వాసులకి, దేవుని బిడ్డలకి ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ధైర్యపరిచాడు, నిరీక్షణ గురించి బలపరిచాడు. థెస్సలోనికలో ఉండేటువంటి సంఘం బిడ్డలారా, భయపడకండి, నిన్ను ఏ విధంగా రక్షించాడో మరణము అయిపోయిన తర్వాత కూడా నిన్ను ఆయన కాపాడుతాడు. He talked most about his second coming to Thessalonians. మన బ్రదర్ సుధీర్ థెస్సలోనిక సంఘంలో గురించి ఉదయం ఇక్కడ చదివారు ప్రామిస్. థెస్సలోనిక సంఘానికి సెకండ్ కమింగ్ గురించి ఎక్కువగా హెచ్చరించాడు. అబౌట్ ద సెకండ్ కమింగ్, నిరీక్షణ కలిగిన మీరు ఎటువంటి పరిస్థితిలో భయపడకండి. He is going to come and he is going to lift you. అందుకే ఉదయం చెప్పాడు, మరణించిన వారు మొట్టమొదటి don't worry, the Lord Jesus Christ who has gone is going to come back to this world. దేవుని యొక్క సెకండ్ కమింగ్ గురించి అంట 318 times it is written in the Bible, not one time, about his second coming, about his return. 318 times it is written in the Bible, my dear brothers and sisters. Nowhere about God anywhere it is written in any book in this worldly religions. It is written in the Bible about the second coming of Christ.
318 సార్లు బైబిల్లో రాయబడింది. ఇన్ Thessalonians, 2 Thessalonians 1 and 2, it is the more number of 10. Thessalonians సంఘానికి హెచ్చరించాడు. The Christ who has gone is not going to go like that. He is going to come back again and take you. ధైర్యపరుస్తున్నాడు, సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ 2016లో దేవుడు నిన్ను ధైర్యపరిచేది ఏమిటి అని అంటే ఇదే. దిస్ ఇస్ ద థింగ్. ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ టేక్ యూ టు ది ప్లేస్. డోంట్ వరీ, యు డూ మై వర్క్, యు డూ మై వర్క్. అందుకే అపోస్తలుడైన పౌలు ధైర్యం, మరణమైన ఆయన ధైర్యం లేదు. ఎందుకంటే వన్ డే రీచ్ ది. చూడండి దెస్సలోనికలు, మొదటి దెస్సలోనికలు 5:2. ఫస్ట్ దెస్సలోనియన్స్ 5:2. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును అని మీకు బాగుగా తెలియదు. అదే విధంగా 2 Thessalonians 1:10. 2 Thessalonians 1:10. చదవండి. ఆ దినం తన పరిశుద్ధులైన మహిమపరచబట్టుటకును విశ్వసించిన వారి అందరి ఎదుట పసుంపబట్టుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖమందు నుండి ఆయన ప్రభావ మందలి మహిమ నుండి పారదోలపడి నిత్యనాశనకు దండన పొందుదురు. ఏలైనగా నేను మీకు ఇచ్చిన సాక్ష్యం నేను నమ్మితిని. ప్రభు ఆ దినం నందు అని అంటే ద సెకండ్ కమింగ్ డే. ఇక్కడ ద గాడ్, ది అపోస్టల్ Paul stressed mainly about the second coming. Second coming is going to come. ఇది మన నిరీక్షణ. We have not seen it, but we are believing. నిరీక్షణ అంటే ఏంటి? రాబోయే దాన్ని మనము, జరగబోయే దాన్ని మనము నమ్ముతాం. జరగబోయే దాన్ని మనం నమ్ముతాం. He is going to come. ఎట్లా వస్తాడో తెలుసా? The second coming is coming. He is coming as the lion of the Judah tribe. Judah సింహం అదే వస్తాడు. Not like the boy who has come 2015 years before to this world as a child. No. He has come as the child. That is Christmas. But he is going to come as a roaring lion of the Judah tribe. నేను పోయిన వారం ఒకటి పంచుకున్నాను. నా మైండ్లో వచ్చిన ఐడియా, అది కూడా మీ మధ్య పంచుకోవాలనుకుంటున్నాను. సింహం, దిస్ లయన్ ఆల్వేస్ లైక్స్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్. అంతే కదా? సింహం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా కుక్క పిల్లని పెడితే ఊరుకుంటుంది. In the same way, when the Lord Jesus Christ comes, who are his children, he will love them, he will protect them, he will be very close with them and he will hug them. But if any child is there which is not resembling like the Christ, he will make them into pieces. We are the people who are the Satan's children. సాతాను యొక్క బిడ్డల్ని చీల్చి చెండాడుతుంది ఆ రోజు సింహం. ఊరుకోదు. ఎందుకంటే దాని రూపంలో లేదు ఆ సింహం. ఆ యొక్క బిడ్డ దాని రూపంలో లేదు కాబట్టి దాని దగ్గరికి వచ్చినా సరే, దాని బిడ్డల దగ్గరికి వచ్చినా సరే చీల్చి ముక్కలు చేసి చెందాడుతుంది. దట్ ఈస్ ద థింగ్ గోయింగ్ టు హ్యాపన్ ఆన్ సెకండ్ కమింగ్. My dear brothers and sisters, you think that your Lord is not an ordinary person. Your Christ is not an ordinary person. Your Christ is not such a person whom you are thinking. It is very, very possible to think about him. One day he will come as a glorious light. And if you are his son, if you are his image, in his image, my dear brothers and sisters, you are the person who is going to be hugged by that lion. If you are not, you are going to be made into pieces, and there will
నాకాగ్నిలోనికి నిత్యాగ్నిలోనికి తొలి వేయబడతావా సింహం ద్వారా. It's very horrible day on that day. So my dear brothers and sisters, Thessaloniki సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరింపదే about the second coming. To Ephesians, he said, are you in Christ? Are you in Christ? If you are in Christ, you are in Christ, you are in Christ. 35 times in Thessalonians chapter, he told many times about the second coming. It's going to come. The Christ is going to come. Maybe in this 2016 he may come. We don't know. It is only knows. He only knows when he comes. Are we ready to face him? Are you ready to be standing in front of the Christ? Are you in the ఆయన పోలి ఉన్నావా నువ్వు? అపోస్తలుడైన పౌలు కొరింథియన్స్ 1 Corinthians 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఆయన ఆల్రెడీ ఈజ్ హ్యావింగ్ ద ఇమేజ్ ఆఫ్ ది క్రైస్ట్. Who? The Paul, the Apostle Paul. The Apostle Paul is already having the image of the Christ. So he is ready to face that his dad, that is the lion. He is ready to face that the lion of the Judah tribe. He is ready to face because he is his father. He is his father. He is the child of that father. Are we ready to say that, yes, I am the child of that lion of Judah? Are we ready to say that? Apostle Paul already told. Are we ready to నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని నువ్వు చెప్పగలుగుతావా? If you are able to tell, my dear brothers and sisters, you are the son of that lion of Judah tribe. Now, in 2016, let us change. Let us proclaim the word of God. మనం క్రీస్తు యొక్క సువార్తను సిగ్గు లేకుండా క్రీస్తు యొక్క సువార్తని అత్యల్పములుగా ఎంచి క్రీస్తు గురించి బోధించు ఎఫెసీ సంఘానికి హెచ్చరించినట్లు మనకు కూడా నువ్వు క్రీస్తు నందు ఉన్నావా లేదా ఆలోచించుకుంటూ క్రీస్తు నందు అనేటువంటి పదంలో నువ్వు ఎల్లప్పుడూ తాగి ఉన్నావా లేదా హెచ్చరించు రాబోయే రాకడ కొరకు ఎదురు. ఈ రాబోయే రాకడలో నీవు యూదా సింహం యొక్క బిడ్డగా ఉండాలి. యూదా సింహం యొక్క రూపులో ఉండాలి. సింహం రూపులో ఉండాలి. నాట్ దిస్ వరల్డ్లీ పీపుల్ ఇమేజ్. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ వరల్డ్లీ పీపుల్ ఇమేజ్ మీన్స్ ఇట్ ఈస్ ద సాటన్స్ ఫేస్. ఇట్ ఈస్ ద సాటన్స్ రిజంబ్లెన్స్. ఆ రూపంలో ఉన్నావు అంటే నేను చీల్చి చెందాడు మొట్టమొదటి మనల్ని చీల్చి చెందాడు. ఎందుకంటే ఆ సింహం ముందు నిలబడి రౌద్రంతో కోపంతో అతి బలంతో వచ్చేటువంటి యూదా సింహం. నేను ఆఖరిగా ఐ వాంట్ టు టెల్ యు ఓన్లీ వన్ థింగ్. దిస్ కంప్లీట్ ఇయర్ గాడ్ విల్ ప్రొటెక్ట్ ఆల్ ఆఫ్ యు ఇన్ హిస్ హ్యాండ్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెయ్యి ఇట్లా ఇస్తే దీని లోపల ఉన్నా ఈ చెయ్యి ఎవరు కనిపిస్తారు? క్రీస్తు. ఈ క్రీస్తు చెయ్యి లోపల ఇట్లా ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చెయ్యి ఎవరైనా ఓపెన్ చేయగలుగుతారు. క్రీస్తు చెయ్యిని ఎవరు ఓపెన్ చేయరు. ఎందుకంటే బలమైన హస్తం. దావీదు మహారాజు చెప్పిన సామెత అదే. ఆ బలమైన హస్తాన్ని ఓపెన్ చేసేటువంటి శక్తి ఎవరికి ఉన్నది? So let us all be like this in Christ. This 2016. He will protect everybody, every one of us who are His children. ఆయన బిడ్డలమైనటువంటి మనం ఈ విధంగా కాపాడుతాం. రాకడ వచ్చేటువంటి పర్యంతం 2016 కాదు, ఆయన ఇచ్చిన వాగ్దానం నేను వచ్చి పర్యంతం కొరకాను. Until He comes, He is going to keep you like this. And let us be in His as a child of God. May God bless this. తల నుంచి మొదలు చేద్దాం. మనం పరీక్షించుకుందాం. మనం క్రీస్తునందు ఉన్నామా అన్నటువంటి విషయాన్ని మనం విన్నాము. ఈ యొక్క వాక్యంలో మనం ఒకసారి పరీక్షించుకుందాం.
అపోస్తలుడైనటువంటి పౌలు జీవితము మన ముందుకు వచ్చినట్టుగా క్రీస్తులో ఎరిగినటువంటి మనము క్రీస్తునందున్నామా, లేఖనాలను చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, క్రీస్తు కొరకు నిందలు శ్రమలు పడి కూడా సువార్తను సంతోషంగా ప్రకటించినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు వలె మనం ఉన్నామా అన్నటువంటి విషయాన్ని ఆలోచించుకుందాం. అత్యల్పుడుగా తనను తాను ఎంచుకున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్నో అద్భుతమైనటువంటి వరములు ఇవ్వబడి కూడా తనను తాను అత్యల్పుడుగా ఎంచుకున్నటువంటి పౌలు జీవితం మనం తీసుకొని వచ్చినగా ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మనం కూడా నడుచుకునే బద్దలమై ఉన్నాం. అందరి గురించి ఒకసారి మనం ఆలోచించుకొని క్రీస్తునందు అన్ని వేళల్లో ఉంటూ అన్ని విషయాల్లో క్రీస్తునందే ఉంటూ మనము రాబోయేటువంటి క్రీస్తు యూదా సింహంగా రాబోతున్నటువంటి క్రీస్తును ఎదుర్కోబోతున్నాం. కాబట్టి మనందరం కూడా క్రీస్తును పోలి నడుచుకోవడానికి మనం పరీక్షించుకొని సన్నద్ధలో పోదాం. ప్రభు బలంలో చేద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వాలని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఎవరికైనా ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం. ప్రేమగా తండ్రి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏదైనా మీ కుమారుడిని మా కోసం బలిగా అర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన మీద వేసి ఆయన మరణింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీ కుమారుడు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇంటిలో చేవేస్తుండగా తండ్రి మీరే మా కనులు తెరుమని యేసు ప్రభు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఎవరైతే బలలో చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారిని కుడి హస్తాన్ని చేయించాల్సిందిగా మనం పరీక్షించుకుందాం. క్రియలు కా